నమస్కారం. ఇంటర్నెట్లో రోజులు వందల వీడియోలు చూస్తుంటాం. వాటిల్లో ఒకటే కనిపిస్తుంది. నెలకి లక్షలు సంపాదించండి, ఇన్వెస్ట్మెంట్ సున్నా, స్టాక్ అక్కర్లేదు. ఈ మాటలు వినగానే మనకు వెంటనే వచ్చే ఆలోచన, ఇదంతా నిజమా లేక కేవలం మరొక మోసమా? ఈరోజు మనం డిజిటల్ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఒక బిజినెస్ మోడల్ గురించి లోతుగా చర్చించబోతున్నాం. అదే డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అనేది నిజంగానే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇస్తుందా, లేక కేవలం కోర్సులు, సెమినార్లు అమ్ముకునేవాళ్ల కోసం సృష్టించిన భ్రమ మాత్రమేనా? ఈ ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ దీని వెనుక ఉన్న నిజం అంటే ద ట్రూత్ ఏంటో తెలుసుకుందాం. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏమిటి? ద రియల్ డెఫినిషన్. డ్రాప్ షిప్పింగ్ అంటే చాలా సరళమైన వ్యాపార పద్ధతి. ఇక్కడ మీరు మీ సొంతంగా వస్తువులను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఆన్లైన్ స్టోర్ నడుపుతారు. మీ స్టోర్ ద్వారా ఒక కస్టమర్ వస్తువును ఆర్డర్ చేసినప్పుడు మీరు ఆ ఆర్డర్ను నేరుగా మీ సరఫరాదారుకు, అంటే వస్తువును తయారుచేసే లేదా నిల్వ చేసే వ్యక్తికి పంపుతారు. ఆ సరఫరాదారు ఆ వస్తువును నేరుగా మీ కస్టమర్కు ప్యాక్ చేసి పంపిస్తారు. చూశారు కదా, ఇక్కడ మీరు కేవలం మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నారు. మీ పని కేవలం వస్తువులను మార్కెటింగ్ చేసి అమ్మడం మాత్రమే. ఇది వినడానికి చాలా బాగుంది. అందుకే డ్రాప్ షిప్పింగ్ను మోసమనడానికి వీలులేదు. ఇది 100% నిజమైన, చట్టబద్ధమైన వ్యాపార పద్ధతి. డ్రాప్ షిప్పింగ్ నిజం కావడానికి ప్రధాన కారణాలు 3. తక్కువ పెట్టుబడి, లో ఇన్వెస్ట్మెంట్. సాంప్రదాయ వ్యాపారంలో స్టాక్ కొనడానికి లక్షలు పెట్టాలి. డ్రాప్ షిప్పింగ్లో మీరు స్టోర్ సెటప్, మార్కెటింగ్ లోసం కొద్దిగా డబ్బు పెడితే చాలు. ఇది రిస్క్ లేకుండా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశమిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వ్యాపారాన్ని నడపవచ్చు. మీకు కావలసిందల్లా ఒక ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. అందుకే ఇంటి నుండే డబ్బు సంపాదించాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం. ఎక్కువ వస్తువులు అమ్మే అవకాశం. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాడక్ట్స్. మీకు ఒకేసారి వందల రకాల వస్తువులను మీ స్టోర్లో లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వస్తువు అమ్ముడుపోకపోతే దానిని స్టోర్ నుండి తీసివేయడం చాలా సులభం. అయితే ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. ద ట్రాప్ ఆర్ స్కామ్. డ్రాప్ షిప్పింగ్ మోడల్ నిజమైనా చాలామంది దీనిని ఉపయోగించి మోసపోతుంటారు లేదా మోసగిస్తారు. ఇక్కడ మోసమనేది డ్రాప్ షిప్పింగ్ పద్ధతిలో లేదు, కానీ అంచనాలలో మరియు మార్కెటింగ్ వ్యూహాలలో ఉంది. సులభంగా డబ్బు అనే అబద్ధం. డ్రాప్ షిప్పింగ్ను లక్షల్లో డబ్బు సంపాదించే షార్ట్కట్ లాగా ప్రచారం చేస్తారు. నిజమేంటంటే ఏ వ్యాపారమైనా సులభం కాదు. డ్రాప్ షిప్పింగ్లో అత్యంత కష్టమైన పని కస్టమర్ను మీ స్టోర్కి తీసుకురావడం. అంటే ఫేస్బుక్ లేదా గూగుల్లో డబ్బు పెట్టి మార్కెటింగ్ చేయాలి, అంటే పెయిడ్ మార్కెటింగ్. అతి తక్కువ లాభాలు, స్లిమ్ మార్జిన్స్. సరఫరాదారులు మీకు తక్కువ ధరకే వస్తువులు ఇచ్చినా మార్కెటింగ్కు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చివరకు మీ చేతికి మిగిలే లాభం చాలా తక్కువగా ఉంటుంది. నాణ్యతపై నియంత్రణ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. వస్తువు మీ చేతికి రాకుండా నేరుగా కస్టమర్కు వెళుతుంది కాబట్టి ఆ వస్తువు నాణ్యత గురించి మీకు తెలియదు. కస్టమర్కు నాసిరా వస్తువు అందితే మీ బ్రాండ్పై చెడ్డ పేరు వస్తుంది. కస్టమర్ సర్వీస్కు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. షిప్పింగ్ సమయం. చాలామంది సరఫరాదారులు చైనా వంటి దేశాలలో ఉంటారు. వస్తువు కస్టమర్కు చేరడానికి 20 నుండి 30 రోజులు పట్టవచ్చు. ఈ వేచి ఉండే సమయం వల్ల చాలామంది కస్టమర్లు అసంతృప్తి చెందుతారు. విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి? ద పాత్ టు సక్సెస్. డ్రాప్ షిప్పింగ్లో నిజంగా విజయం సాధించాలంటే మీరు ఈ మోసపు అంచనాలను వదిలిపెట్టాలి. నిష్ను ఎంచుకోండి. ప్రతి వస్తువును అమ్మడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఒక నిర్దిష్టమైన చిన్న మార్కెట్ను, ఉదాహరణకు పెంపుడు జంతువుల వింత వస్తువులు లాంటిదాన్ని ఎంచుకోండి. నాణ్యమైన సరఫరాదారు. నమ్మగలిగిన, వేగంగా షిప్పింగ్ చేయగలిగిన, మంచి నాణ్యతగల వస్తువులను ఇచ్చే సరఫరాదారులను మాత్రమే ఎంచుకోండి. బ్రాండింగ్. మీ స్టోర్ను కేవలం వస్తువుల కలెక్షన్లా కాకుండా ఒక బ్రాండ్గా మార్చండి. కస్టమర్లకు నమ్మకం కలిగించండి. డ్రాప్ షిప్పింగ్ అనేది అద్భుతమైన వ్యాపార పద్ధతి, కానీ సులభంగా లక్షలు అని చెప్పే ప్రచారం మాత్రం మోసం.